ఏంటి సార్ ఎప్పుడు పంపిస్తున్నారు? ఉప ప్రధాని పోస్టా లేదంటే మరి వైస్ ప్రెసిడెంట్ పోస్టా? మరి ఇక్కడ రాష్ట్ర ప్రజలే భరించలేకపోతున్నారంట. మరి భరించలేకపోతుంది రాష్ట్ర ప్రజల జగన్మోహన్ రెడ్డి గారా? మరి చంద్రబాబు నాయుడు గారినే భరించలేకపోతే లోకేష్ గారు కనుక ఇక్కడ ముఖ్యమంత్రి అయితే లోకేష్ గారిని ఎలా భరిస్తారు అనే ఒక బేసిక్ డౌట్ కూడా ప్రజల్లో తన తన మాట తీరుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన రేకెత్తిచ్చారండి. చెప్పండి సార్. సురేష్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం అండి. ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి వార్తలు వస్తా ఉంటాయి. మేము అధికారంలో ఉన్నాం, దాని గురించి పెద్దగా స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కృష్ణానీల్ గారు చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు దాని గురించి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా ఒక పార్టీ అధ్యక్షుడని మర్చిపోయి ఒక అధికార ప్రతినిధిగా 4 గోళ్ల మధ్య ప్రెస్ మీట్లు పెట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు. గంట, 2 గంటలు, 2.5 గంటలు మాట్లాడుతున్నారు. ఉన్నవి లేనివి ఉన్నట్లు, ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చూసాం. ఈ రోజు ప్రెస్ మీట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టినంత కాలం మాకు శ్రీరామ రక్ష. ఎందుకంటే ఒక అబద్ధాన్నే పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్తానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాసిరెడ్డి పద్మ గారు కూడా ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చెబుతున్నారు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు. తన అధికారంలో ఉన్నప్పుడు తన తల్లి చెల్లికి వాళ్ళకే ప్రొటెక్షన్ లేదు, ఏ విధంగా మాట్లాడతారండి అని చెప్పింది. ఈయన ఏదో స్వర్ణయుగం అని చెప్పుకుంటా వస్తున్నారు. రాక్షస యుగం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అని చెప్పి ఒక పక్కన ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మహిళా కమిషన్ చైర్మన్ గా చేశారు కదా ఆయన అధికారంలో ఉన్నప్పుడు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాగ్ రిపోర్ట్ల గురించి మాట్లాడటం, అసలు కాగ్ రిపోర్ట్లు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 2 years అసలు కాగ్ రిపోర్ట్స్ తీయలేదు కదండి. కాగే అంది 1,10,000 కోట్ల రూపాయలకు మీరు లెక్కలు చెప్పలేదని చెప్పి మరి విచిత్రంగా ఈ రోజు కాగ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. తర్వాత సంక్షేమ పథకాల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆంక్షలు తీసుకొచ్చారు. మీకు కరెంట్ బిల్ ఎక్కువైనా ఈయను, మీకు 4 వీలర్ ఉంటే ఈయను, ఎవరన్నా కానీ మీకు 12,000 రూపాయలు ఎక్కువ ఏది శాలరీ క్రెడిట్ అయితే వాళ్ళకి ఇవ్వను. ఎన్ని తీసుకొచ్చినటువంటి సిద్ధాంతపరమైనటువంటి విషయాలు వాళ్ళ దగ్గరే ఉండే కదా. దాంతో పాటు మరి వీళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు కదా మేము మద్యపాన నిషేధం అని చెప్పి. ఎక్కడ మద్యపాన నిషేధం అమలు చేశారండి? మద్యం ఏరులై పారించారు, లక్షల కోట్ల అవినీతి జరిగింది కదా. దాంతో పాటు మీరు ప్రధానంగా కొన్ని అంశాలు తీసుకోవాలి. ఏదో మైకొందలే అని చెప్పి మనం మాట్లాడితే అది కరెక్ట్ కాదండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా వ్యవస్థ మీద కానీ చట్టాల మీద కానీ ఏదైనా ఆయనకు ఒక మంచి అవగాహన ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలి. అసెంబ్లీ ఎందుకు ఉంది? ప్రతిపక్ష పార్టీ మాట్లాడటానికే కదా. మీరు అక్కడికి వెళ్లకుండానే మాకు మైకీరు, మమ్మల్ని లెక్క చేయరు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా తన బిహేవియర్ ఆ విధంగా ఉంది అసెంబ్లీలో, కాబట్టి భయపడుతున్నారు. మరి మండలికి ఎందుకు వెళ్తున్నారు? బొత్స సత్యనారాయణ గారి చేత లేనివి మాట్లాడిస్తున్నారు కదా, కానీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఇక్కడ. కాబట్టి ప్రజలు కూడా గమనించారండి. వాళ్ళు వాస్తవంగా వై నాట్ 175 అనేటువంటి స్లోగన్ తీసుకొని వచ్చారు. తీరా ఏమైంది? 11 పరిమితం అయ్యారు. అంటే ఇప్పుడు రాజకీయాలు వాస్తవంగా ఏదైనా మాట్లాడుకోవచ్చు అండి అధికారంలో ఉన్నప్పుడు, కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రజల యొక్క భాగస్వామ్యంతో గెలిచాము, ప్రజలే మాకు సుప్రీం, అదే విధంగా మేము అందరం ముందరికి వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కలెక్టర్ల సదస్సులో కూడా చెప్పారు, నేను ఏదైతే ఈ 20 నెలల కాలంలో చేశానో ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా 1,000 కిలోమీటర్లు 30,000 కిలోమీటర్లు మేము రోడ్లు వేసామండి, 7,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసామండి. దాంతోపాటు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఉపయోగించుకొని పాఠశాలలో మెరుగైన వసతులు తీసుకొస్తున్నాము. మీరు సంక్షేమ పథకాల విషయంలో చూడొచ్చు. ఏదైతే మేము వీళ్ళు తల్లికి వందనం అంటే పథకం తీసుకొచ్చాము, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం. దాదాపు 77 లక్షల మంది పిల్లలకు మేము తల్లికి వందనం ఇచ్చాం. అమ్మఒడి అని వాళ్ళు తీసుకొచ్చారు, ఒక పిల్లడికి పరిమితం చేశారు కదా. ఎలక్షన్ మొదల జగనన్న 2 పిల్లలకి ఇస్తారని చెప్పి భారతీరెడ్డి గారే చెప్పుకుంటూ వచ్చారు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పిన మాట వాస్తవం కాదంటారా? ఇటువంటి అంశాలు చాలా చెప్పొచ్చు. ఇప్పుడు ఆర్బీకేల గురించి ఆయన మాట్లాడారు. వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్బీకేలు వచ్చిన తర్వాత ఎరువుల బ్లాక్ లిస్ట్ లో ఎరువులు అమ్మారు, నకిలీ విత్తనాలు అమ్మారు. తర్వాత పనిముట్లను తీసుకొచ్చి వాళ్ళ నాయకులకే పనిముట్లు ఇచ్చారండి. ఇప్పుడు అగ్రికల్చర్ పనిముట్లు ఉంటాయి, అందరికీ సమానంగా ఇవ్వాలి కదా. గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు ఆర్బీకేలు వచ్చిన తర్వాత. దీంతో పాటు మరి ధరలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని తీసుకోండి, స్థిరీకరణ అంశం. 3,000 కోట్ల రూపాయలు మేము ఎక్కడో ఇచ్చామని ఎవరికి ఇచ్చారండి? కాదండి, తుఫాన్లు వచ్చి ఆ విధంగా ప్రజలు అల్లాడిపోతూ ఉంటే ఇన్సూరెన్స్ ప్రీమియం నేను కట్టానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అబద్ధం ఆడారు. తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలు అప్రోచ్ అయితే మేము ఎందుకు కట్టించుకుంటామండి? ఇప్పుడు
తుఫాన్ రాకముందు మీరు ప్రీమియం పే చేయాలన్నారు. ఎక్కడ రైతులకు న్యాయం జరిగిందండి? వాళ్ళు పెట్టిన బకాయిలు దాదాపు 3,000 కోట్లు మేము పే చేసామండి రైతులకు సంబంధించి. తర్వాత ఈ కాకుండా మరి వాళ్ళు వరుసగా వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు 30,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. దాంట్లో 27,500 కోట్ల రూపాయల బకాయిలు మేము తీర్చాం. దాని తర్వాత నేనేమంటానంటే, ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి అప్పులు తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉండింది. మేము అది గొప్పగా ఏం చెప్పట్లా. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు ఏంది? వీళ్ళు ఏదో కొత్త దేవుడు వచ్చారనే సిద్ధాంతం పరంగా మాట్లాడితే అట్ట అది కరెక్ట్ కాదు కదా. ప్రజలకు మీరేం చేశారు 60 నెలల కాలంలో, 20 నెలల కాలంలో మేము ఏం చేసాం కంపేర్ చేయండి. మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం అండి, మేము రావడంతోనే సామాజిక పెన్షన్లు 4,000 పెంచుతా ఉన్నాం. 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు మేము ఇచ్చాం. 66 లక్షల మందికి ఈ రోజు పెన్షన్ ఇస్తున్నాము. దీంతో పాటు పెన్షన్ కి సంబంధించి, సామాజిక పెన్షన్ కి సంబంధించి చాలా అనుమతులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పెట్టారు. మీ కరెంట్ బిల్ ఇష్యూ వచ్చినా కానీ, లేదా మీ దాంట్లో ఎవరైనా కానీ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినా కానీ, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి టీడీఎస్ సర్టిఫికేట్ తీసుకున్నా కానీ వాళ్ళకి సంక్షేమ పథకాల్లో భాగంగానే సామాజిక పెన్షన్ల కోత విధించారండి. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. నేనేమంటానంటే, ఇప్పుడు వైట్ రేషన్ కార్డులు ఉండేయండి. మేము వచ్చిన తర్వాత వైట్ రేషన్ కార్డులు ఓపెన్ చేసాం, సర్వర్ ఓపెన్ చేసి వాళ్ళకి చాలా మందికి వైట్ రేషన్ కార్డులు ఇచ్చాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వైట్ రేషన్ కార్డులు ఉండేవి కూడా కొన్ని తీసేశారు. కేవలం ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుకుంటే ఎట్లా? ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, చెప్పండి మేము ఇచ్చాము, ప్రభుత్వం ఇదిగో ఈ లేకపోతుంది, దాని మీద గురించి డిస్కషన్ చేసుకోండి. ఇందాక లా అండ్ ఆర్డర్ గురించి గొప్పగా చెప్పుకుంటా. లా అండ్ ఆర్డర్ ఏందండి? 60,000 మంది మా కార్యకర్తల్ని అన్యాయంగా అక్రమంగా స్టేషన్లకు పిలిపించి నానా ఇబ్బందులు పెట్టారు. ఎంతో మంది జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెట్టారు. మీడియా ఛానల్స్ మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు రాజద్రోహం కేసులు పెట్టారు. పీడీ యాక్ట్లు మా వాళ్ళు బయటకు రావాలంటే 144 సెక్షన్ లో జీవో 1 లాంటి జీవో తీసుకొచ్చి అసలు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు బయట మీటింగ్ పెట్టుకోవాలంటే రానిలేదు కదా. ఒక దాష్టి ఒకట చాలా విషయాలు చేశారండి. వీటన్నిటితో పాటు అసలు పరిపాలన అనేది ప్రజలకు ఆమోదయోగ్యంగా చేయకుండా ఎక్కడ పెట్టినా గానీ వాళ్ళు ఒక నియంతలాగా పరిపాలించి నియంత పాలన తీసుకొచ్చారు కదా. అందుకనే ప్రజలు గమనించారు. ఇవన్నీ కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని యాక్సెప్ట్ చేయలేదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఏదో తన ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే అట్లా కాదు కదా. ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? ఏదైనా సమస్య ఉంటే మాట్లాడండి. శ్రీకాకుళంలో ఉన్నటువంటి డైరియా సమస్య మాట్లాడొచ్చు, లేదా రాజమండ్రిలో కల్తీపాల విషయం గురించి మాట్లాడొచ్చు, లేదా గత ప్రభుత్వం ఏదో మీరున్నప్పుడు ఏదో కాగ్ రిపోర్ట్లు ఇచ్చామంటున్నారు కదా బ్రహ్మాండంగా, వాటి గురించి మాట్లాడండి. లేదా మీరున్నప్పుడు కేంద్రం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు ఇక్కడ తీసుకొచ్చారు, లేదా కేంద్రంతో ఆ రోజు ఉన్నటువంటి పథకాల విషయంలో ఏ విధంగా మీరు అమలు చేశారు, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాల విషయంలో మీరు ఏ విధంగా అమలు చేశారు, ఇప్పుడు కంపేర్ చేయండి. అవన్నీ ఏమి మాట్లాడకుండా ఏదో తన ఇష్టం వచ్చినట్లు రాజకీయ, ఇప్పుడేమో ఎలక్షన్స్ లేవు కదా. వాస్తవంగా 2.5-3 గంటలు ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే అంటున్నామండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేశాము? ఇప్పుడు సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇందాక కృష్ణాంజలి గారు చెప్పారు, కొన్ని పథకాలు లేదండి. మేము అంటున్నాం, ఉన్నంత మటుకి మ్యాక్సిమం ఇచ్చుకుంటూ వస్తున్నాం. రైతులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా సామాన్య వ్యక్తులకు సంబంధించి కావచ్చు, సామాజిక పెన్షన్లు కావచ్చు, అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చాము. దాదాపు దాంతో పాటు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే పంచాయతీలకు నిధులండి, గతంలో పంచాయతీ నిధులు వస్తే సర్పంచ్కి తెలిసేది కాదండి. ఆ అకౌంట్ లో పడిన తర్వాత మరచిపోదు, అతను ప్రమేయం లేకుండానే గవర్నమెంట్ కట్ చేసినటువంటి సందర్భాలు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీరు చూడండి, తాగునీటి సమస్య లేకుండా చేస్తున్నాం. ఇరిగేషన్ లో కావచ్చు, అదేవిధంగా రాయలసీమ అభివృద్ధిలో కావచ్చు. మొన్న ముఖ్యమంత్రి గారు రాయలసీమలో కూడా మీటింగ్ పెట్టినప్పుడు నంద్యాలలో ఒక వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి రైతులు గగ్గోలు పెట్టారండి, మా భూములు ఆక్రమించారండి అని చెప్పి. ఈ రాష్ట్రంలో అండి వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,90,00,000 ఎకరాల భూమిని 22A పెట్టారు. దాన్ని అన్ని సరి చేసుకుంటూ రావటం. ఇప్పుడు పాస్ పుస్తకాలు ఉన్నాయి, దాని మీద ఇక్కడ ఈ రోజు ఏమన్నా ముఖ్యమంత్రి గారి బొమ్మ లేదు కదా, క్యూఆర్ కోడ్ ఉంది, రాజముద్ర ఉంది. వాళ్ళు ఏదో కాదండి, ఎవరో రైతు ఆస్తుల మీద ఇళ్ల బొమ్మలు వేసుకునేది, రాళ్ల మీద బొమ్మలు. దాదాపు 3,500 కోట్లు రంగులు వేయటానికి, 3,500 కోట్లు రంగులు తీయటానికి మీ ఇష్టం వచ్చినట్టు చేశారు కదా. ప్రతి దాంట్లో విషయం వాటన్నిటి గురించి మాట్లాడండి, డిస్కషన్ చేయండి. మీరు ఇప్పుడు ఆ బొమ్మలు తీసేసి కొత్తగా బుక్కులు వేయటం వల్లనే ప్రజలు భరించలేకపోతున్నారంట. అది మరి అలా అర్థం చేసుకోవాలని తెలియదు. ఒక నిమిషం సార్, మీరు దాదాపుగా అన్ని పాయింట్స్ ని టచ్ చేశారు కాబట్టి మనకి కొద్దిగా టైం కన్స్ట్రెయింట్ ఉంది, మరో అంశం కూడా ఉంది ఇంపార్టెంట్ కాబట్టి. లెట్ మీ గో టు రమేష్ గారు స్ట్రైట్ అవే. రమేష్ గారు,